యువతని అదుపులోకి తీసుకున్న పోలీసులు సోషల్ మీడియాలో లైక్లు షేర్ల కోసం యువత ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ యువతి రీల్స్ మోజులో ఏకంగా రైలు పట్టలపైనే కారు నడిపి తీవ్ర కలకలం రేపింది. పాకిస్తాన్ నంబర్ నుంచి వాట్సాప్ కాల్, TGCSBలో కేసు నమోదు. మీ అమ్మాయిని ఇక్కడ అరెస్టు చేశాము, మేము చెప్పినంత డబ్బు ఇవ్వకపోతే ఆమెపై 3rd డిగ్రీ ప్రయోగిస్తామంటూ సైబర్ నేరగాళ్లు హైదరాబాద్కి చెందిన ఓ వ్యాపారిని బెదిరించి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఘటనపై CBIతో దర్యాప్తు చేయించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని మాజీ MP హర్షకుమార్ వేరువేరుగా దాఖలు చేశారు. ప్రజాహిత పిటిషన్ పైన నిన్న హైకోర్టు విచారణ జరిపించింది. జూలై 8, 9, 10 తేదీలలో శాకాంబరి ఉత్సవాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో నెల రోజుల పాటు జరిగే వారాహి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ పరిసరాల్లో ఆంక్షలు. జగదాంబ మహంకాళి గోల్కొండ బోనాల సందర్భంగా గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని జాయింట్ CP ట్రాఫిక్ జోయల్ డేవిస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నదిలో పడిన బస్సు, ఒకరి మృతి, ప్రయాణికులు గల్లంతు. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నదిలోకి బస్సు దూసుకెళ్లింది. స్థానికుల సమాచారం మేరకు అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆలయ సందర్శనకు RTC టూర్ ప్యాకేజ్. ఒక్క రోజులోనే ఆలయాలు సందర్శించి తిరిగి నగరానికి చేరుకునేలా RTC టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, 2 మృతి. సూర్యాపేట జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఆవు మెదడు చూపి పాఠ్యాంశాల బోధన. విద్యార్థులకు తరగతి గదిలో ప్రత్యక్షంగా ఆవు మెదడు తెచ్చి ప్రయోగాత్మకంగా పాఠ్యాంశాలు బోధించారన్న ఆరోపణతో సైన్స్ టీచర్ని విద్యాశాఖ సస్పెండ్ చేయగా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆరోగ్యశ్రీ మాటన మోసం చేస్తే కఠిన చర్యలు. ఆరోగ్యశ్రీ మాటన ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్న మోసాలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తీవ్రంగా స్పందించింది.